ఏషేపు గారి కళ మొదటగా గోతిలోనికి తోసింది. ఆ తర్వాత అమ్మబడ్డాడు, శోధింపబడ్డాడు అమ్మాయి ద్వారా. చివరికి ఆయన చేరింది ఎక్కడయ్యా అంటే చెరసాలికి. కొందరు అంటూ ఉంటారు, నేను ఫలానిది ఇది అనుకున్నా, నాకు తక్షణమే నెరవేరాలి. దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నేను ఫలానిది ఇది అనుకున్నా, అది నెరవేరితే చాలు సార్, మీరే ప్రార్థన చేయండి. దానికోసము శ్రమ పడరు, అది జరగాలి అంతే చాలు. అదొక్కటి చివరి ఆశ, కోరిక, కళ. దానికోసం ప్రయాసపడమంటే లేదు సార్, మీరు ప్రార్థన చేయండి. దేవుడు అందరిని ఆ స్థాయిలో ఉంచాలని ఆశపడతాడు, కానీ ఆ స్థాయి కొరకు శ్రమ పడటానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. ఏషేపు గారు ఒక కల కన్నాడు, అనేకమైన శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బంది వచ్చాయి. ఆఖరిగా తాను ఏకంగా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు ఏషేపు.